బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలు బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 4 క్షిపణులను తాము అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది. ఇక హార్ముజ్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ జలసంధిలో 2 చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో భారతీయ నావికుడొకరు మృతి చెందారు. మరో 10 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన భారత్ ఢిల్లీలో ఇరాన్ దౌత్యాధికారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. హార్ముజ్లో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న బిఎఫ్ఎస్ గెలాక్సీ అనే నౌకపై ఇరాన్ ఈ నెల 12న దాడి చేయడంతో అందులోని భారతీయ నావికుడొకరు గల్లంతయ్యారు. ఇరాన్పై ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మొదలైన పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటి వరకు మొత్తంగా 14 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. యుఏకి చెందిన యాంటీ మొంబసా, యాంటీ అల్బాహియా అనే 2 చమురు ట్యాంకర్లు ఒమెన్ ప్రాదేశిక జలాల్లో హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తుండగా వాటిపై ఇరాన్ 2 క్రూజ్ క్షిపణులతో దాడి చేసిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో 2 నౌకల్లో కలిపి మొత్తం 46 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 30 మంది భారతీయ నావికులే. యాంటీ అల్బాహియాలో 12 మంది భారతీయులు ఉండగా ఇరాన్ దాడుల్లో వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొకరు గాయపడ్డారు. యాంటీ మొంబసా 18 మంది భారతీయులు ఉండగా 9 మంది గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇరాన్ దాడులతో యాంటీ మొంబసాలోని 2 ఉక్రెయిన్ నావికులు కూడా గాయపడ్డారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం వల్లే యాంటీ మొంబసా, యాంటీ అల్బాహియాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అవి తమ నావిగేషన్ వ్యవస్థలను జామ్ చేసి భద్రతా నియంత్రణ కేంద్రం హెచ్చరికలను లెక్క చేయకుండా మైన్ ఫీల్డ్లోకి ప్రవేశించాయని ఆరోపించింది. అమెరికా సైన్యం మాయమాటలు నమ్మి వెళ్లినందుకే వాటిని నిర్వీర్యం చేసినట్లు పేర్కొంది. ఇక హార్ముజ్లో భారతీయ నావికుడి మృతితో విదేశీ వ్యవహారాల శాఖ ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించుకొని తీవ్ర నిరసన తెలిపింది. జలసంధిలో దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఎంఈఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం కోసం హింసను ముగించాలని సూచించింది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించింది. ఇక పర్షియన్ గల్ఫ్లో హర్ముజ్ను పశ్చిమాన భారత్ పతాకంతో ఉన్న 7 నౌకలు నిలిచిపోయినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. ఉద్రిక్తతల వేళ అవి ఇప్పుడే జలసంధి నుంచి వచ్చే పరిస్థితి లేదని పేర్కొంది. వాటిలో 148 మంది నావికులున్నారని తెలిపింది. మరోవైపు హర్ముజ్లో టోల్ వసూలు ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కరోజులోనే వెనక్కి తగ్గారు. టోల్కు బదులు పశ్చిమాసియా దేశాలు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయన్నారు. తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెడతాయని తెలిపారు ట్రంప్. పశ్చిమాసియా నాయకత్వంతో చర్చల తర్వాత ఈ మేరకు హార్ముజ్లో రుసుముల విధింపు నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించారు. హార్ముజ్లో నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తోందని, అందుకు గాను వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తుందని ట్రంప్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు అమెరికా అధ్యక్షుడు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలు బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 4 క్షిపణులను తాము అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది. హార్ముజ్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ జలసంధిలో 2 చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో భారతీయ నావికుడొకరు మృతి చెందారు,
మరో 10 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన భారత్ ఢిల్లీలో ఇరాన్ దౌత్యాధికారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది భారత్. హార్ముజ్లో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గ్యాలక్సీ అనే నౌకపై ఇరాన్ ఈ నెల 12న దాడి చేయడంతో అందులోని భారతీయ నావికుడొకరు గల్లంతయ్యారు. ఇరాన్పై ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో మొదలైన పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటి వరకు మొత్తంగా 14 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.